దయచేసి భక్తి ఎట్లుండాలంటే స్టేబుల్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అంతేగాని ఒకరోజు ఏడ, ఒకరోజు ఆడ, ఒకరోజు ఆడ, రోజు ఆడ. భక్తి అట్లా ఉండకూడదు. ఉంటే కనుక మీ భక్తిలో మీరు ఎంత అస్థిరత చూపెడతారో కుటుంబం కూడా అస్థిరం అయిపోతుంది. దయచేసి భక్తిలో స్థిరంగా ఉండాలి. ఎట్లుండాలి అంటే దావీదు అంటాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టులాగా ఉన్నానంటాడు. అంటే చెట్టు స్థిరంగా ఉంటుందా లేదా? పొద్దున ఒక దగ్గర, మధ్యాహ్నం ఒక దగ్గర, రాత్రి ఒక దగ్గర చెట్టు తిరుగుతూ ఉంటుందా? అట్లా తిరిగితే మన ఊర్లో ఇండ్లు ఉంటాయా? చెట్లు కొట్టుకొని వెళ్ళిపోతాయి, సన్నబన్న ఇండ్లన్నీ కూడా. ఏమిరా రోడ్డు మీద పడినావంటే, నిన్న చింతమాను మా ఇంటి మీద పోయింది, మొత్తం కొంపంతో ఎత్తుకొని వెళ్ళిపోయింది అంటారు. భగవంతుని దయ, చెట్లు ఏడున్నాయో అన్నే ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఓ చెట్టును చూపెట్టి దీనికి 1500 సంవత్సరాలు అన్నాడు. ఆయన ఒక చెట్టును చూపెట్టి 1500 సంవత్సరాలని. నేనన్నాను 1500 సంవత్సరాలంటే ఎంత పెద్ద చెట్టు, ఎంత మందిని చూసి ఉంటుంది అది. నా ఎట్లాటోళ్ళని, నీ ఎట్లాటోళ్ళని. మనం పోయి ఏం బాగుండవు అంటే రే ఫకీర్ జావరే అని అంటారు. నన్నంట వేంద్రా, నా సీనియారిటీ తెలుసా 1500 ఇయర్స్ రా నాకు ఏజీ, నువ్వేం రా నాకు బచ్చాగాడివి జావరే అంటాయి. కాబట్టి మందిరంలోకి వచ్చే ప్రతి బిడ్డ చెట్టులాగా స్థిరంగా ఉండాలా. ఎట్లుండాలా? పేతురు ఎట్లుండాలా? 2 రోజులు కనిపిస్తావు, 2 నెలలు కనిపించవు, మళ్ళా డింగ్ అని బాగా కనిపిస్తావు, మళ్ళీ 3 నెలలు కనిపించావు. దయచేసి ఎక్కడున్న ఆదివారం మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలి. ఒకవేళ మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యో ఏదో పక్క ప్రాంతాలకు వెళితే మీరున్న స్థలంలో ఒక మందిరం ప్రారంభం కావాలా. మీరు వెళ్ళిన స్థలంలో మీరే ఒక మందిరాన్ని ప్రారంభించాల. మీరే ఒక మందిరాన్ని హోసన్నా చర్చిలో అభివృద్ధి అవ్వటానికి గల కారణం వాళ్ళకి ఇచ్చే ఉపదేశంలో ఇదే. మీరు ఏ చర్చికి వెళ్ళకూడదు. ఒక కుటుంబం కానీలే, మీరు కూర్చొని దేవుని ఆరాధించండి, ఒక సేవకుడిని పంపుతామని. సేవకుడు వాక్యం చెప్పి వచ్చిన తర్వాత మీరు వారిని వీరిని కలిసి హోసన్నా మందిరం ఇక్కడుంది రండి అని ప్రజల్ని పోగు చేయండి అని. ఆ రీతిగా ఒక విశ్వాసి ఒక మందిరంగా మారిపోతాడు. హోసన్నా చర్చిలో మనం ఒక మందిరము ఒక విశ్వాసిగా మారిపోతాడు. రివర్స్. దయచేసి గమనించాలి. ఎందుకు అంటే భక్తిలో స్థిరత లేక. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకోసం ప్రార్థన చేసుకోండి, మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోండి. మీరు కష్టపడి సంపాదించిన కష్టార్జితం వ్యర్థం కాకుండా మీ కష్టార్జితం కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రయాణము కొరకు కూడా ప్రార్థన చేయండి. భక్తి విషయంలో ఎక్కడ తొట్టు పడిపోకుండా. నేను మళ్ళా చెప్తాను, మనము లోకంలో ఉన్నాం. లోకము దేవుంది కాదు, సంఘమే దేవుంది. లోకంలో ఉంటున్నాము కాబట్టి లోకము మనల్ని కలవరపెట్టచ్చు. ఆ లోకంలో మనం కలవరపడకుండా ఉండటానికి ప్రభువా నా ఆత్మీయ ప్రయాణములో ఏ ఉడుదుడుకులు లేకుండా నేను ప్రయాణం చేయటానికి నీ మందిరంలో ఒక పచ్చని ఒలివ చెట్టులాగా నేను ఎదుగుటకు నాకు కృప దయచేయి అని ప్రార్థించాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావో అక్కడ ఒక ఇమ్మానుయేలు చర్చి ప్రారంభము కావాలి. హల్లెలూయా. దయచేసి మీరు దేవునిలో ఎదుగుతూ మీ బిడ్డల్ని కూడా దేవునిలో ఎదిగేటట్టు చూడాలి. నేను ఒక చిన్న మాట చెప్తాను. మేము చిన్నప్పుడు కర్రల పొయ్యిలో వండుకునే వాళ్ళం.
పిడకలు, పేడ తెచ్చి పిడకలు తట్టి పిడకలతో వండుకునేవాళ్ళం. ఆ కాలం గడుస్తూ గడుస్తూ వస్తే కిరసనాయిల్ స్టవ్లు వచ్చినాయి. కాలం గడుస్తూ గడుస్తూ చూస్తే ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చినాయి. కాలం గడుస్తూ చూస్తూ వస్తే ఎలక్ట్రిక్ స్టవ్లు కూడా వచ్చినాయి. కాలం గడుస్తూ గడుస్తూ ఉంటే నీళ్ళ స్టవ్లు కూడా వస్తాయి. సముద్రంలో నీళ్ళు ఉండవింగా, అందరూ ముంచుకచ్చుకుంటూ ఉంటారు. నా మనవి, కుటుంబంలో తల్లి తండ్రి ఎప్పుడు ఆలోచించాల్సింది, నా బిడ్డలు నాకంటే ఎక్కువ భక్తిపరులు కావాలి, నాకంటే ఎక్కువగా దేవుని పరిచర్య చేయాలి. దయచేసి వినాలి. చదువు అవసరము, ఉద్యోగం అవసరము, అన్నీ అవసరం. అయితే దేవుడు చాలా అవసరం. టెక్నాలజీ పెరుగుతూ పెరుగుతూ చాలా భయంకరమైన అనాగరికమైనటువంటి సంస్కారం లేనటువంటి సమాజంలో మన బిడ్డలు ఉన్నారు. అసలు సొదమ గొమొర్రా పట్టణాల లాంటి వాతావరణంలో మన బిడ్డలు ఉన్నారు. మన బిడ్డలు అటువంటి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు వారికి ఎక్కువ ప్రోత్సాహము తల్లిదండ్రులే ఇవ్వాలి. బిడ్డ అడుగుతాడు, ఒక 100 రూపీస్ ఇవ్వమంటే నాయన 500 రూపీస్ ఇస్తాడు. ఎందుకు నాయన అడగడు వాడు. థ్యాంక్ యూ నాయన అని పెట్టుకుంటాడు. 100 రూపీస్ అడిగినప్పుడు 500 రూపీస్ ఇస్తే ఆ బిడ్డ దేనికి ఖర్చు చేస్తాడని అమ్మ అడగదు, నాయన అడగడు. అమ్మ సపోర్టు, ఇంకొక 500 ఏంటి, బిడ్డ చాలా దూరం పోతూ ఉన్నాడని. ఆ బిడ్డకు నా అమ్మ సపోర్ట్తో 500, ఒక 1000 రూపీసు. వాడికి అవసరం 100, 900 వాని దగ్గర అదనంగా ఉంది. ఏం చేయాలనో దిక్కు తెలియక ఏం చేయకూడదు అది చేస్తూ ఉంటాడు. ఏం చేయాలనో దిక్కు తెలియక ఏం చేయకూడదు అది చేస్తాడు. ఎవరు ఈ బిడ్డని పాడు చేసింది అంటే అక్కడున్న ఫ్రెండ్స్ కాదు, అక్కడున్న కల్చర్ కాదు, అమ్మ నాయనే వానికి అదనంగా సొమ్మిచ్చి పంపి వాన్ని పాడు చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు గమనించాల్సింది, తల్లిదండ్రులు పిల్లల విషయంలో బహు జాగ్రత్త, బహు బాధ్యత కలిగి ఉండాలి. తల్లి తండ్రికి ప్రేమ ఉంది, ఆ ప్రేమ వారిని పాపముగా మార్చేటట్లు ఉండకూడదు.